ఓకే. ప్రీవియస్ వీడియోలో సో, హౌ టు డిజైన్ ఎ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్‌ని ముందుగా ఎలా డిజైన్ చేసుకోవాలి. సో, తర్వాత మనం డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. వరాకిల్ ఓపెన్ చేయండి. యూ హావ్ టు ఇన్‌స్టాల్ ఎనీ వరాకిల్ సాఫ్ట్‌వేర్. యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ oracle.com యాస్ ఎ స్టూడెంట్. అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. సో, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో, బేసిక్ క్వరీస్ మీరు రన్ చేసుకోవచ్చు అండ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఆఫ్టర్ దట్ నేను నా సిస్టంలో ఇన్స్టాల్ చేసేసాను. ఐ హ్యావ్ ద వెరీ ఓల్డ్ వర్షన్ దట్ ఈస్ Oracle 10G Express Edition. సో, అండర్ దట్ రన్ SQL కమాండ్ లైన్ క్లిక్ చేయండి. అండ్ దెన్ యూ కెన్ కనెక్ట్ టు ద సిస్టమ్. కనెక్ట్ CONN అనే కమాండ్ కొట్టండి. ఓకే, CONN కమాండ్. సో, ఈ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత కనెక్ట్ అని కొట్టగానే యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఇస్ ద సిస్టమ్ ఫర్ మై సిస్టమ్. ఓకే, అండ్ పాస్వర్డ్ అనేది మీరు Oracle ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే పాస్వర్డ్ మీరు సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంటర్ చేస్తున్నారో అదే పాస్వర్డ్ని ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను నా పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. సారీ, సిస్టమ్ కదా, ఎస్ స్మాల్ లెటర్. ఓకే, ఒక ఎస్ టైప్ అవ్వలేదు. సో, కనెక్ట్ సిస్టమ్, SYSTEM, సిస్టమ్ ఇస్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను సిస్టంలో ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశానో అది ఎంటర్ చేస్తే సో దెన్ ఇట్ విల్ బి కనెక్టెడ్. See here. Then it will be connected. Now you can create a user. I am going to create a user. ఒక యూజర్ క్రియేట్ చేసుకున్నాం అనేసి నా ఉద్దేశం. క్రియేట్ యూజర్. సో, కాంటాక్ట్ మేనేజ్మెంట్ కాబట్టి ఐ విల్ ప్రొవైడ్ కాంటాక్ట్ CMS అన్న కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. CMS ఈజ్ మై యూజర్ నేమ్. క్రియేట్ యూజర్ CMS. ఐడెంటిఫైడ్ బై CMS అని రాస్తాం. అంటే యూజర్ నేమ్ CMS, పాస్వర్డ్ కూడా CMS. ఓకే, సో నౌ యూజర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ విల్ టేక్ పర్మిషన్స్. ఐ విల్ గివ్ పర్మిషన్స్ టు ద CMS యూజర్. గ్రాంట్, ఎలాగా గ్రాంట్ కమాండ్. గ్రాంట్ క్రియేట్ సెషన్ రిసోర్స్ టు ఎవరికి, యూజర్ CMS అనే యూజర్. అంటే బేసిక్ టేబుల్స్ అవి క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్స్ అనేవి ఇస్తున్నాను. రిమైనింగ్ వేటికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఈ DBA నేను ఇవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే సెమీకోలన్ కొట్టేసి ఎంటర్ కొడతామో గ్రాంట్ సక్సీడెడ్ అని వస్తుంది. సో నౌ యూ కెన్ ఎగ్జిట్ అండ్ యూ కెన్ కనెక్ట్ టు యువర్ CMS అకౌంట్. CMS మీన్స్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకోమని చెప్పాను కదా. సో, అందులో నేను ఒకటే టేబుల్ ఇప్పుడు ప్రెజెంట్ క్రియేట్ చేస్తాను, రిజిస్టర్ అనే టేబుల్. ఓకే, సో ఒకసారి మనం చూద్దాం. సో, హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ టేబుల్ ప్రెజెంట్. ఓకే, నౌ ఎగ్జిట్ అండ్ వన్స్ అగైన్ ఓపెన్ SQL ప్లస్ అని టైప్ చేయండి. డైరెక్ట్గా SQL కమాండ్ లైన్ వచ్చేస్తుంది. ఓకే, then I am going to connect with our user. So, CONN connect, username వచ్చేసి CMS and password కూడా సేమ్ CMS. ఓకే, నౌ సెలెక్ట్. అందులో టేబుల్స్ ఎన్ని ఉన్నాయో ఎలా వెరిఫై చేసుకుంటాం, త్రూ ద కమాండ్ SQL కమాండ్. SQL means structured query language or standard query language. Now we are going to see select star from tab. Tab is the predefined synonym. Tab అనేది ఒక predefined synonym. Select star from tab. There is no rows ఎందుకంటే టేబుల్స్ ఏమీ లేవు present. I want to create a new table. So that is a register table. Register table క్రియేట్ చేద్దామని నా ఉద్దేశం. సో ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. క్రియేట్ టేబుల్ నేమ్. నా టేబుల్ నేమ్ ఏంటంటే రిజిస్టర్. ఓకే, register. So register and then
మనం ఏం చేద్దాం అంటే యూజర్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. యూనేమ్ మీన్స్ యూజర్ నేమ్. ఇట్ ఈస్ ఆఫ్ varchar 2 of 15. ఓకే, అండ్ మనకు ఒక ప్రైమరీ కీ కూడా కావాలి. బిఫోర్ గోయింగ్ టు దట్, ఈ యూజర్ నేమ్ రాసే ముందు యూజర్ ఐడి అని రాస్తాను. దట్ ఈస్ యూఐడితో రిప్రజెంట్ చేద్దాం. యూజర్ ఐడి ఇట్ ఈస్ ఆఫ్ ఇంటీజర్ ఆర్ నెంబర్, ఏదైనా డేటా టైప్ తీసుకోండి. దీని కన్స్ట్రెంట్ ఏంటంటే ప్రైమరీ కీ. ఓకే, అండ్ దెన్ యూ కెన్ రైట్ యూజర్ నేమ్, యూనేమ్ varchar 2 of 15. ఇది నాట్ నల్ కన్స్టెంట్ అప్లై చేస్తున్నాను, అంటే ఖచ్చితంగా వాల్యూ ఉండాలి. నాట్ నల్. యూఐడి అయితే ప్రైమరీకి అది ఇంటీజర్ వాల్యూ. యూనేమ్ నాట్ నల్ అప్లై చేస్తున్నాను. తర్వాత ఏం స్టోర్ చేయాలి? పాస్వర్డ్ స్టోర్ చేయాలి. varchar 2 of 15 ఇస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో నాట్ నల్. నాట్ నల్ అంటే ఖచ్చితంగా వాల్యూని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఈమెయిల్ తీసుకున్నాం. ఈమెయిల్ ఇది varchar 2 of 15. సో ఈమెయిల్ అనేది యూనిక్గా ఉండాలి. సో నాట్ నల్ అయినా పర్లేదు కానీ యూనిక్ ఉండాలి. సో యూనిక్ కన్స్టెంట్ అప్లై చేస్తున్నాం. UNIQUE యూనిక్ కన్స్టెంట్. ఓకే, తర్వాత లాస్ట్లో మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ I will take number of 10 digits దాకా తీసుకున్నాం. ఓకే, సో ఇది ఆప్షనల్ అనుకుందాం, ఎంటర్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఓకే, సెమీకోలన్. ఓకే, సో లాస్ట్ యాట్రిబ్యూట్కి కామా పెట్టకండి, రిమైనింగ్ అని కామా పెట్టాం. సెమీకోలన్ అండ్ ప్రెస్ ఎంటర్. సో యూఐడి మేబీ ప్రీ డిఫైన్డ్ ఏమో కదా, సో మేబీ ప్రీ డిఫైన్డ్ అయి ఉండొచ్చు. సో మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ ఒకసారి క్రియేట్ టేబుల్ రిజిస్టర్ బ్రాకెట్ యూఐడి బదులు యూజర్ ఐడిని రాద్దాం. యూజర్ ఐడి ఓకే ఈజ్ మై అట్రిబ్యూట్ నేమ్. నెక్స్ట్ యూజర్ ఐడి తర్వాత యూ కెన్ ప్రొవైడ్ యూనేమ్, password, email, mobile number and likes. So now table created success. Registration table create అయ్యింది. సో ఇందులో ఉన్న అట్రిబ్యూట్స్ ఎలా చూసుకుంటాం? డిస్క్రైబ్ కమాండ్ యూజ్ చేసి కంప్లీట్గా రాయొచ్చు, DESC అని రాయొచ్చు. డిస్క్రైబ్ అని రాద్దాం. డిస్క్రైబ్ టేబుల్ నేమ్ ఏంటి? రిజిస్టర్. డిస్క్రైబ్ రిజిస్టర్. సో ఇప్పుడు దేనికి ఏంటి ఏవే అట్రిబ్యూట్స్, ఏ డేటా టైప్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. డిస్క్రైబ్. సో అందులో డేటా ఉందా లేదా తెలుసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిజిస్టర్. ఓకే, సో ఈ విధంగా మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేసాం. సో దిస్ ఈస్ ద బ్యాక్ ఎండ్ కోసం ఒక రిజిస్టర్ టేబుల్ తయారు చేసుకున్నాం. ఇది మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకున్న తర్వాత సో అక్కడ నుండి మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, సబ్మిట్ చేసాం. ఓకే, సో వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే.